ఏపీలో రైతాంగానికి అన్యాయం జరుగుతుందని జగన్ వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విజయనగరం ఎంపీ అంపలనాయుడు అన్నారు. ఈ నెల 9న రైతుల కోసం వైసీపీ నేతలు నిరసన కార్యక్రమాలు చేస్తామంటున్నారు. వారంతా రైతులను మోసం చేసిన జగన్ ఇంటి దగ్గర నిరసన చేపట్టాలని అన్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న ఇప్పుడు సాంప్రదాయంగా వచ్చే ప్రతి విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ఆటంకం పరిచే సందర్భాలు కూడా మీకు తెలుసు. మీరు ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చి లేకపోతే ప్రజల ముందుకు వచ్చి మేము ఏదో అన్యాయం జరిగిపోతుంది ఏడాదని చెప్పేసి చెప్తుంటే దెయ్యాలు వేదాలు వధిస్తున్నట్లు ఉంది కనిపిస్తుంది ఇప్పుడు. అందుకే నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ప్రజానీకం ఏదైతే ఎన్డీఏ కూటమికి భారీ మెజార్టీ ఇచ్చి బాధ్యత ఇచ్చిందో ఆ బాధ్యత ప్రకారంగా ఈ రోజు ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా అదే బాధ్యతగా వెళ్తున్నాం. యూరియా కొరత కోసం మన ఎంపీలందరం కూడా కేంద్ర మంత్రి గారిని నడ్డా గారిని కలిసి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు ఇమీడియట్ గా యూరియాని ఇవ్వడం జరిగింది. అందరికి అందుబాటులో ఉంది, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగలేదు. కానీ ఇబ్బంది ఉన్నట్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. దానిని ప్రజలు గమనిస్తున్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటాను. ఒక ఫేక్ న్యూస్ సృష్టించి ఒక ఫేక్ ప్రోగ్రెస్ ని సృష్టించి ఏదో జరిగిపోతుందండి. ఎందుకంటే వీళ్ళు కడుపు అంటే ఒక పక్క ఐటీ హబ్ గా మనకి ఉత్తరాంధ్రకి విశాఖ నగరాన్ని ఎంపిక చేసుకుని ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకత్వం, నారా లోకేష్ గారు, ఐటీ మంత్రి గారు వీళ్ళందరూ ఒక మంచి ఆలోచనతో ఉత్తరాంధ్రకి మంచి ఆర్థిక రాజధానిగా పరిపుష్టిగా ఇవ్వాలని ఒక ఐటీ హబ్ ని ప్రారంభం చేసి ఒక రకమైన ఆలోచన ముందుకెళ్తున్న తరుణంలో ఒక డైవర్షన్ చేయడానికి ఒక ఆలోచన, ఒక ఉత్తరాంధ్రే కాదు రాయలసీమ అవ్వచ్చు, కోస్తాంధ్ర అవ్వచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని రకాల అభివృద్ధి చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇది చేస్తున్న ప్రయత్నంలో కూడా చూడాలి. మేము మొన్ననే యూరియా కూడా కొరత లేకుండా మనకు రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చెప్పాం, ఛాలెంజ్ కూడా చేస్తాం. మా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా చెప్తున్నారు, మా ముఖ్యమంత్రి చెప్తున్నారు, ఎమ్మెల్యే చెప్తున్నారు, మంత్రులు చెప్తున్నారు, ఎంపీలు చెప్తున్నారు. ఏ రైతైనా సరే వచ్చి నేరుగా మా అధికారులకు కానీ కలెక్టర్ గారికి కానీ లేకపోతే మాకు కానీ ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా మేము ఆ యూరియాని సరఫరా చేసే సిద్ధంగా ఉన్నామని చెప్పాం. కానీ రాజకీయం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా చూస్తున్న విషయాన్ని కూడా మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. రైతులే ఏదో ఎండబడి తీసుకున్నట్లుగా ఆ యూరియాని కూడా తీసుకున్న పరిస్థితి తీసుకొచ్చి దాన్ని సోషల్ మీడియాలో పెట్టిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఫేక్ న్యూస్ ని సృష్టించడం, ఫేక్ మాట్లాడడం, ప్రజల్ని తప్పుదారి పట్టించే నాయకత్వం గత జగన్మోహన్ రెడ్డి నుంచి మనం వాళ్ళు పార్టీ ఏర్పాటైన నుంచి కూడా మనం చూస్తున్నాం. అందుకే మేము చెప్తున్నాం, ఎన్డీఏ కూటమి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పద్ధతి ప్రకారంగా ఒక బాధ్యతతో ఈరోజు అన్ని వర్గాలకి, రైతాంగం కాదు యూత్కి కానీ లేకపోతే అన్ని వర్గాలు కూడా ఒక సంస్థానం ఇస్తూ ఈరోజు అందరికి కూడా అందుబాటులో ఉంటూ సంక్షేమ పథకాలని ఒక పక్క ఇస్తూ ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమం వైపు శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు, ఏదో ఒక బటన్ నొక్కి మేము ఇన్ని కోట్లు వేసామని చెప్పడం కాదు. ప్రతి 5 కోట్ల ఆంధ్రులు, తెలుగు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆనందపడే విధంగా ఏదైనా ఒక సంక్షేమ పథకం రిలీజ్ చేస్తే ప్రతి ఒక్కరికి అందాలి. గతంలో మీరు చేసిన సంక్షేమ పథకాలు బటన్ నొక్కి ఆ బటన్ నొక్కిన వాళ్ళు లబ్ధిదారులు వైకాపా వాళ్ళు ఉన్నారని చేసిన వాళ్ళు కాదు, లేకపోతే అక్కడ తెలుగుదేశం వాళ్ళు లేకపోతే ఇతర పార్టీ వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళని తొలగించే పరిస్థితి కాదు. ఇక్కడ ఒక కార్యక్రమం మొదలు పెడితే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒకసారి అక్కడ ప్రారంభం చేస్తే మొత్తం అందరూ కూడా హళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలి. అది పెన్షన్ అయినా, రేషన్ కార్డు అయినా, తల్లికి వందనమైనా, లేకపోతే బస్సు ఫ్రీ బస్సు అయినా ప్రతిదీ కూడా ఆ రకంగా వెళ్ళే పరిస్థితి. అందుకు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. కానీ ఇప్పుడు
మరో విప్లవాత్మక సంచలన పథకంతో ముందుకొచ్చిన కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన మరో హామీ అమలు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ 25 లక్షల వరకు ఉచిత చికిత్స అందించేలా యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. థర్డ్ ఫేజ్ అంటే మొత్తం జూలై 25 నుంచి ఆగస్ట్ అంటే ఈ 3 సంవత్సరాల లోపల ఇది పూర్తి చేస్తారని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మొత్తం 300 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి దీని ద్వారా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. అంటే పరిశ్రమల శాఖ చాలా ఇన్వెస్ట్మెంట్ ఇటీవల 28వ తారీఖు అనుకుంటాను జరిగిన SIBBలో చాలా పెట్టుబడులకు సంబంధించి నా ప్రతిపాదనలు ఆమోదించడం జరిగింది. అవన్నీ కూడా లైన్గా చెప్పేస్తాను ప్రతిదీ చెప్పే కంటే కూడా. పారిశ్రామిక అభివృద్ధి విధానం 4O ఎర్లీ బర్డ్ స్కీమ్ నిబంధనల కింద బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్, అదానీ విల్మార్ లిమిటెడ్, టైరోమర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, మెసెస్ రామ్షీ బయో ప్రైవేట్ లిమిటెడ్, మెసెస్ సర్వరాయ షుగర్స్ లిమిటెడ్ మరియు పట్టాభి అగ్రో ఫుడ్స్లకు ఎర్లీ బర్డ్ ప్రోత్సాహకరించేందుకు SIBB చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి మెసెస్ అపోలో టైర్స్ లిమిటెడ్ పెట్టుబడి ప్రతిపాదనకు సంబంధించి SIBB సమావేశంలో చేసిన సిఫార్సులకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో ఒక విషయం కూడా చర్చించడం జరిగింది. 2014-19 మధ్యలో అపోలో టైర్స్ వాళ్ళు రేడియల్ టైర్స్ తయారు చేయడానికి దాదాపుగా తెలంగాణలో ఏర్పాటు చేయడానికి నిర్ణయించిన తర్వాత మన అధికారులు వెళ్ళి రిక్వెస్ట్ చేసినప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అంటే ఏ విధంగా ప్రభుత్వం రియాక్ట్ అవుతుందనే దాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పటికప్పుడు తెలంగాణ నుంచి మన రాష్ట్రానికి షిఫ్ట్ చేయటం జరిగింది. తర్వాత మరి ఆ ప్రమోటర్స్ చెప్పిన దాని విషయాన్ని బట్టి గత 5 సంవత్సరాల్లో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆఖరికి కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయడానికి కానివ్వండి, లేకపోతే దానికి కావాల్సిన రోడ్డు వసతి ఏర్పాటు చేయడంలో కానీ అనేక సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పేసి కూడా ఆ సంస్థ ప్రతినిధులు చెప్పడం జరిగింది. ఇప్పుడు మరి ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మరి ప్రభుత్వం స్పందిస్తున్న తీరుని దృష్టిలో పెట్టుకుని దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి కూడా చేసిన ప్రతిపాదన ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ దీనికి 1110 కోట్ల రూపాయల పెట్టుబడులు, 500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి మనం చేస్తాను. ఇది చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. డిసెంబర్ 27 కల్లా ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తారని చెప్పేసి మరి ఆ కంపెనీ తెలియజేసిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి అవసరమైన భూముల కేటాయింపు సక్రమంగా ఆమోదించడానికి మరియు సంబంధిత విధానాల ప్రకారం విద్యుత్, రోడ్డు, పారిశ్రామిక నీరు మొదలైన కొన్ని ఇన్పుట్ల నిబంధనలకు సౌకర్యాలను కల్పించడానికి PPP పార్క్ పాలసీ కింద ప్రైవేట్ MSME ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి కోసం SIBB సమావేశంలో వరహ అక్వాఫార్మా, అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రినర్స్ అలీప్ మరియు MS-J కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్లు చేసిన ప్రతిపాదన. సంతబొమ్మాలి, మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టుకు సుమారు 3 కిలోమీటర్ల దూరం ఉన్న బ్రిడ్జి పెచ్చులూడుతూ కనిపిస్తుంది. దీని మీదుగా భారీ వాహనాలు రాకపోకలు చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు అంటున్నారు. నమస్కారం అయ్యా అందరికీ. మాది ఎంసున్నపల్లి గ్రామం. ఎంసున్నపల్లి గ్రామం తరపు నుంచి గ్రామ ప్రజలు అలాగే యూత్ అందరూ వచ్చారు. మా యొక్క సమస్య ఏంటంటే మాకు ఈ మూలపేట పోర్టు తరపు నుంచి ఇంత ముందు గత 2-3 ఇయర్స్ నుంచి కూడా ఇదే రోడ్ ని యూజ్ చేయడం అంటే జరిగింది. ఆ తర్వాత ఈ రోడ్ ఎప్పుడైతే పాడైపోయిందో ఈ కనిపిస్తున్నటువంటి రోడ్డు ఈ బ్రిడ్జ్ ఏంటంటే వారి యొక్క పని నిమిత్తం వారు ఆ బ్రిడ్జ్ ని తయారు చేసుకున్నారు. ఆ తర్వాత ఆ పని పూర్తి అయిపోయిన తర్వాత ఆ బ్రిడ్జ్ ని వాళ్ళు తీసేయడం జరిగింది. ఆ తర్వాత ఈ రోడ్డు పరిస్థితి ఈ విధంగా ఉన్నది. ఈ రోజు చూస్తే గత 2 రోజుల నాటి వర్షాలకు కారణంగా అలాగే నీటి యొక్క ఫ్లోయింగ్ చూస్తున్నారు. ఈ ఫ్లోయింగ్ కారణంగా ఏంటంటే ఈ బ్రిడ్జ్ ఆల్రెడీగా పాడైపోయినది. ఇక్కడ వీళ్ళు కొత్తగా ఒక రోడ్డు నిర్మించుకున్నారు వాళ్ళకి అనుకూలంగా. ఆ రోడ్డు కూడా ఇప్పుడు పాడైపోవడం బట్టి ఈ రోడ్డుకి గత రాత్రి నుంచి తిరగడం జరుగుతుంది. ఈ ఒక్క రోజులో ఈ రోడ్డు పరిస్థితి ఇలా ఉన్నది. ఈ రోడ్డు కూడా మాది పాడైపోయినట్టుకుంటే వారు నిర్మించినటువంటి రోడ్డు అది కూడా పాడైపోయింది. ఈ రోడ్డు కూడా పాడైపోయినట్టుకుంటే మాకు ఎంసున్నపల్లి
మూలపేట 2 పంచాయతీలు అలాగే మేఘవరం మర్రివాడ ఈ గ్రామాలన్నిటికీ కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు వస్తున్నాయి. మరి రాకపోకలకి ఎటువంటి అంటే వేరే అనుకూలంగా ఎటువంటి పరిస్థితులు కూడా ఉండవు మాకు. కాబట్టి దయచేసి మాకు సంబంధించినటువంటి రెవెన్యూ సంస్థలు ఏంటైతే మాకు దగ్గరలో ఉన్నటువంటి మా రాజకీయ వ్యక్తులైనా సరే ఎవరైనా సరే మా ఈ సమస్యని అతి వేగంగా పూర్తి చేసినట్టుకుంటే మాకు మరీ మాకు ఒక జీవనాధారం కలిగించినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు హెవీ వెహికల్స్ తిరుగుతున్నాయి. ఈ హెవీ వెహికల్స్ గత రాత్రి నుంచి తిరగడం బట్టి ఏంటంటే రోడ్ ఆల్రెడీ చాలా వరకు పాడైపోయింది. ఇది ఎంసన్నపల్లి దగ్గర నుంచి నౌపడ వరకు 6 కిలోమీటర్ రోడ్డు. రాత్రిపూట కూడా వర్షాల కారణంగా ఏంటంటే రోడ్డు మొత్తం పాడైపోయింది. ఇది గత 2 సంవత్సరాల నుంచి ప్రాబ్లం అంటే ఉన్నది. ఇప్పుడు అది అలాగే ఉండిపోయింది. కోర్టు వారు కొత్తగా ఒక రోడ్డు నిర్మించుకున్నారు. వాళ్ళు ఆ రోడ్డు అయితే విస్తరణ చేస్తారు, కానీ ఈ రోడ్డు ఇప్పటి వరకు కూడా అదే మరమ్మతులు ఏం చేయలేదు, అలాగే ఉండిపోయింది. దీని కారణంగా రాత్రులు కూడా రవాణా చేయడం చాలా కష్టంగా ఉంది. పడిపోవడం, ముసలిందరూ ఈ మధ్య చాలా ఇన్సిడెంట్స్ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. కావున మాకు సంబంధించినటువంటి రెవెన్యూ సంస్థ అందరూ కూడా ఈ సమస్య కోసం ఆలోచిస్తారనేసి మరి కోరుకోవడం జరుగుతుంది. ఎంసన్నపల్లి గ్రామం తరపు నుంచి అలాగే మా ఈ 2 పంచాయతీల ప్రజల తరపు నుంచి కూడా. నమస్కారం అయ్యా. చాలా వాటికి ఎందుకు రియాక్ట్ కావట్లేదంటే మన ప్రతి దాని మీద రియాక్ట్ కావాలనే వాళ్ళు కోరుకుంటుంటారు. వాటన్నిటి అవుతుంటే అసలు ఇష్యూస్ నుంచి పక్కకు పోతుంది అనేది ఒకటి. అండ్ దాంట్లో ఏదైనా కొంతన్నా వాస్తవం ఉంటే దాని గురించి ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, లేకుంటే చేయాల్సిన అవసరం ఉందని 2 ఈ కారణాల వల్ల రాలా. కానీ ఈరోజు రాసిన దాంట్లో సిట్ అని మధ్యలో, ఎందుకంటే దానికి అధికారిక హోదా ఉంది కాబట్టి దాని ముందు ఆ పేరు చెప్పేసి వీళ్ళు అనుకున్నవన్నీ దాంట్లో రాశారు. ఈరోజు యూట్యూబ్లో కూడా వస్తున్నాయట తిమింగలం అని, షార్క్ అని, పెద్దవన్నీ పేర్లతో. దానికోసం అని చెప్పి దాని గురించి చిన్న క్లారిఫికేషన్ ఇద్దామనేది ముందు అనుకున్నా. ఈరోజు ఏదైతే వాళ్ళు మెన్షన్ చేసిన భీమ్ ఏదో కంపెనీ అన్నారో ఆ కంపెనీకి అసలు అకౌంట్ అనేది లేదు, బ్యాంక్ అకౌంట్ లేదు, బ్యాంక్ అకౌంటే లేదు, ట్రాన్సాక్షన్స్ నీల్. దట్ వాజ్ అన్ ఇంటెన్షన్. యాక్టివిటీ ఏదైనా చేయాలనుకొని కంపెనీ ఫామ్ చేశారు తప్ప ఎలాంటి యాక్టివిటీ లేదు. యాక్టివిటీ లేని దాంట్లో ఈనాడులో రాసిన దాని ప్రకారం లిక్కర్ దీనికి సంబంధించిన అమౌంట్స్ అన్ని కూడా దీని ద్వారా రూట్ త్రూ చేసినట్టు నిర్ధారించుకున్నారు ప్రాథమికంగా అని రాశారు. నేను చదివినంత వరకు అకౌంట్ లేని దాని ద్వారా కంపెనీ ద్వారా ఎట్లా లిక్కర్ స్కామ్ అనబడే వీళ్ళంటున్న స్కామ్ అంటూ ఉంటే దాంట్లో నుంచి ఎటు రూట్ త్రూ చేస్తారనేది అది సింపుల్ లాజిక్. అది ఆ మాత్రం కూడా వాళ్ళు అసెప్ట్ చేసుకుని రాసే ముందని వీడు అనుకోలే. సిట్ వాళ్లకు సంబంధించినంతవరకు ఎవరైతే వాళ్ళు అధికారులుగా చెప్పుకునేవారు, ప్రభుత్వ అధికారులు, వాళ్ళైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేప్పుడు ఈ క్వశ్చన్ వెరిఫై చేసుకోకుండా ఇచ్చారా అది తెలియట్లా. ముందు ఇంత బురద వేసేస్తే ఆ తర్వాత వాళ్లే దాన్ని ఇది చేస్తారు. జనంకైతే ఒక ఇంప్రెషన్ పడుతుంది అనే ఉద్దేశంతో అది లీక్ ఇచ్చినట్టున్నారు. సరే, ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సిట్కు సంబంధించినంత వరకు అది చేయాల్సిన పని లిక్కర్ దాంట్లో స్కామ్ ఉంటే ఎక్కడ ఉంటుంది? ఆరిజిన్ ఈజ్ కార్పొరేషన్ లెవెల్లో ఉండాలా, పాలసీ లెవెల్లో ఉండాలా. గవర్నమెంట్ గానే ఏదన్నా ఉంది అనుకుంటే పాలసీ లెవెల్లో ఎక్కడా లేదనేది వాళ్లకు తెలుస్తోంది. ఎందుకంటే ఓపెన్ ట్రాన్స్పరెంట్ గా గవర్నమెంట్ షాప్స్ మాత్రమే పెట్టారు. ప్రైవేట్ వాళ్ళకి ఎక్కడా బెనిఫిట్ చేయలే. ఇప్పుడు చేస్తున్నట్టు సిండికేట్లకు ఎక్కడా బెనిఫిట్ చేయలే, డిస్టిలరీలకు బెనిఫిట్ చేయలే. కొన్ని వాల్యూమ్స్ పెంచి డిస్టిలరీలకు బెనిఫిట్ చేయలే, రేట్లు తగ్గించో లేదా ఇంకేదైనా చేసి బయట నుంచి వచ్చే లిక్కర్ని అలౌ చేసో అది చేయలేదు, రెవెన్యూ తగ్గలేదు. సో గవర్నమెంట్ పాలసీ రీత్యా ఎక్కడ స్కామ్ అని చెప్పలేకపోయారు. రెండవది, ఎక్కడైనా కార్పొరేషన్ లెవెల్లో ఒకటైతే అక్కడ ఇన్వెస్టిగేషన్ జరగాల. డిస్టిలరీలో ఏదైనా